అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం ఏప్రిల్ మాసము 28వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. పునరుత్థానమునందు లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనమునందు, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు, నీతిమంతుల పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. కొందరు సమాజపు పనిని చేయుటయే ప్రభునకు తగిన ధన్యత అని తలంచుచున్నారు. అయితే మరికొందరు సమాజపు పనులను పూర్తిగా తృణీకరించి ఆత్మ సంబంధమైన జీవితమును, పరిశుద్ధమైన జీవితమును ప్రాముఖ్యపరుచుతున్నారు. అయితే వాస్తవమునకు రెండిటిని కలిపి చేయుటయే గొప్ప ఔన్నత్యమై ఉన్నది. క్రీస్తు కూడాను దరిద్రులకు సువార్తను ప్రకటించెను. అదే సమయం నందు ఆకలి గల వారికి ఆహారము పెట్టెను. సమాజపు పనియు కావలెను, సువార్త పరిచర్యు కావలెను. ధన్యకరమైన జీవితమునకు యేసు మార్గమును చూపించుచున్నప్పుడు బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీవు విందు చేయుచున్నప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము, అప్పుడు వారు నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు, నీతిమంతుల పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. లూకాసు వార్త 14వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. బీదలను కనికరించుట ఒక ధన్యత, పుచ్చుకొంట కంటే ఇచ్చుటియే మేలు. బీదలను కనికరించువాడు ప్రభునకు అప్పు ఇచ్చుచున్నాడు. లోకస్తులు కూడాను బీదవారి యొక్క చిరునవ్వునందు ఈశ్వరుని చూచుచున్నాము అని చెప్పుచున్నారు. కావున పరదేశులకు ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగుకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహము ఇచ్చిరి, పరదేశునై నన్ను చేర్చుకుంటిరి, దిగంబనై ఉంటిని, నాకు బట్టలిచ్చిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34 మొదలుకొని 36 వచనం. అప్పుడు నీతిమంతులు ఆయనకు ప్రత్యుత్తరముగా, ప్రభా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుటను చూచి ఎప్పుడు దాహము ఇచ్చితిమి అని అడిగిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. అందుకు రాజు ప్రత్యుత్తరముగా, మిక్కిలి అల్పులైన ఈ సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ధన్యులై ఉండుటకు సమయమందైనను అసమయమందైనను లేఖన వాక్యమును జాగ్రత్తగా ప్రసంగించుడి. రెండవదిగా, మీ వలన పేదవారికి ఎంతవరకు సహాయము చేయగలరో అంతవరకు సహాయము చేయుడి. అప్పుడు ఇహమందును పరమందును ఆశీర్వాదమును స్వతంత్రించుకొందురు. నేటి ధ్యానమునకై మీరు ఇలాగూ చేయుచున్నందున పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉందురు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 మరియు 45 వచనం. నేటి వేద పఠనము ఉదయం మొదటి రాజుల గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 20వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.